హాయ్ ఫ్రెండ్స్, ప్రభు అయిన మన దేవుని నామములో అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము బాగున్నాం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పరిశుద్ధాత్ముడు యొక్క అనేక అంశాలు మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి సమాచారం అంటే మరి బైబిల్ అనేటువంటిది ఓషన్, దేవుడు అనేటువంటి పేరుకు లేదా దేవుడు అనేటువంటి ఎంటిటీని నిర్వచించాలనేటువంటి విషయం అనేటువంటిది చాలా పెద్ద టాపిక్. కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది, సంక్లిష్టత ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇప్పుడు దేవత్వంలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడి యొక్క ప్రస్తావన బైబిల్ ఏమని చెప్తుంది, పరిశుద్ధాత్ముడి గురించి మరి బైబిల్ ఏం చెప్తుంది అనేటువంటి విషయము మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రస్తావన చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఇవ్వగలిగేటువంటి వారు చాలా తక్కువ సమాచారం ఇస్తూ ఉంటారు జనరల్గా. అయితే మనము ఈరోజు డీటెయిల్డ్గా వెళ్దాం. మీరు ఒకవేళ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారైతే, పూర్తి వీడియో చూసేవారైతే మీకు అర్థమవుతుంది. అదేమనగా నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ప్రతి వీడియోలో అంటే స్లోగా మాట్లాడొచ్చు, కానీ అంటే మాట మాంద్యం ఉండొచ్చు, కానీ నేను సబ్జెక్ట్ మాంద్యం కలిగినటువంటి వాడిని కాదు. సబ్జెక్ట్ బాగా నేర్పించగలను. దేవుని కృపను బట్టి ట్రైనింగ్ బాగా అయ్యాం కాబట్టి మనం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మరి వీడియోలోకి వెళ్దాం, నేర్చుకుందాం. పూర్తిగా చూడండి. నేను మీకు టెక్స్ట్ కూడా ఇస్తాను. ఇంకా మీకు ఏదన్నా అదనపు సమాచారం దీని గురించి మొత్తం మాకు లెసన్ రూపంలో కావాలంటే వర్డ్ డాక్యుమెంట్ కానీ లేదంటే PDF డాక్యుమెంట్ కానీ నేను మీకు ఇస్తాను, మీరు కామెంట్ చేసినట్లయితే. రైట్, పరిశుద్ధాత్ముడు ఎవరు అనేటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. ముందు ఆయన ఎవరు? దేవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారనేటువంటి విషయం మనకు అనేక మంది ఒప్పుకుంటారు. కొంతమంది మాత్రం దాన్ని పరిశుద్ధాత్ముడు అనేటువంటి పేరును లేదా పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మరి తక్కువగా చెప్తుంటారు, లేదా తక్కువ స్థాయి కలిగినటువంటి వాడని. కొద్దిమంది అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, మెయిన్ తండ్రి అయిన దేవుడు, తర్వాత రెండో వ్యక్తి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తర్వాత మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్ముడిని మరి ప్రొడ్యూస్ చేసి చెప్తూ ఉంటారు. అయితే మొదటిగా తండ్రి అయిన దేవుడు అత్యున్నతుడు, ఆయన స్థాయి పెద్ద స్థాయి. రెండవదిగా కుమారుడు తక్కువ స్థాయి. మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఇంకా తక్కువ స్థాయి అని బోధిస్తూ ఉంటారు ఈ యొక్క అబద్ధ బోధకులు. అయితే మనము బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, బైబిల్లో సమాచారం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. రైట్, మొదటి పాయింట్, నేను 10 పాయింట్లు తీసుకున్నాను. ఈ 10 పాయింట్లు జాగ్రత్తగా నేర్చుకుందాం. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ సప్పీరాల గురించి మరి మనకి తెలిసినటువంటి కాంటెక్స్ట్ అద్భుతమైనటువంటి విషయాలు. అయితే అననీయ పొలాన్ని అమ్మి కొంత దాచుకొని, వారు ఒప్పుకున్నంతగా ఇవ్వకుండా కొంత దాచుకొని కొంతవరకు మాత్రం వారు ఇచ్చినట్లుగా చూస్తాము. అయితే పరిశుద్ధాత్ముడు పేతురుకు తెలియజేసినటువంటి అంశం ఇది. కాబట్టి దేవునితోటి నీవు అబద్ధమాడితివి, దేవుని మోసపుచ్చాలని చూసావు అని, మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని పరిశుద్ధాత్ముని గురించి చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయం ఇక్కడ మరి దేవుడు అనేటువంటి విషయం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. రైట్. రెండవదిగా 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును అంటున్నాడు. అంటే ప్రభువే అనేటువంటి దగ్గర పెద్ద లెటర్స్లో ప్రభువే ఆత్మ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది అంటుంటారు, లేదా కొంతమంది ఏమంటారు పరిశుద్ధాత్ముడు అని అంటారు, ఇంకొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ అంటారు. అయితే ఈ విషయాలను బట్టి పరిశుద్ధాత్ముడు ఎవరు అనేటువంటి విషయం అంటే, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ. కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేస్తుంటారంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అంటే ఒక ఆత్మ, కుమారుడు ఒక వ్యక్తి అనగా ఒక ఆత్మ, తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి ఒక ఆత్మ అంటే 3 ఆత్మలుగా 3 ఆత్మలుగా ఉన్నారు అని బోధిస్తుంటారు. అది రాంగ్ బోధ. దాన్ని దయచేసి మీరు ఫాలో కాకండి. అటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారిని అన్ఫాలో చేసేసేయండి. అట్లా బైబిల్ చెప్పట్లేదు. ఒక్కడే ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. అంటే ఏకత్వాన్ని సూచిస్తుంది. దేవుడు అనే
పేరు, ప్రభు అయిన పేరు, ఆత్మ అనేటువంటి ఒక ఎంటిటీ, ముగ్గురు కలిసి ఒకడే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్గా మనం నేర్చుకున్నది ఏమిటనగా ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. రెండో పాయింట్గా ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచుండెను అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే దేవుని ఆత్మ అగాధ జలములపైన ఇటు అటు, ఇంగ్లీష్లో హోవరింగ్ ఓవర్ ద డీప్స్ ఆఫ్ ద వాటర్ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దేవుని ఆత్మ పొదుగుచుండెను అనేటువంటి ట్రాన్స్లేషన్స్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో పొదుగుచుండెను అనేటువంటి మాటగా మనం అక్కడ అర్థం చేయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టికర్త ఎవరు అంటే దేవుని ఆత్మ. దేవుడు, దేవుని ఆత్మ, ప్రభువు ముగ్గురున్నారు. రైట్, ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా యోబు గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయన ఊపిరి ఆయన బ్రీత్ అని అర్థం. ద బ్రీత్ ఆఫ్ గాడ్ అంటారు హోలీ స్పిరిట్ని, పరిశుద్ధాత్మని బ్రీత్ ఆఫ్ గాడ్ అంటారు, ఆయన ఊపిరి అని అంటాం. ఇక్కడ మీరు ఎక్కడైనా మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మని మీరు గ్రీక్లో ట్రాన్స్లేషన్స్లో ఒరిజినల్ గ్రీక్లో ఏముందంటే పనూమా అని ఉంటుంది. పనూమా అంటే అర్థం ఏంటంటే బ్రీత్ ఆఫ్ గాడ్ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఆత్మ, దేవుని ఆత్మ లేదా దేవుని ఊపిరి. దేవుని ఊపిరి అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిజ దేవుడు ఆయన దేవుడుగా ఉన్నాడు, ఆయన ప్రభువుగా ఉన్నాడు, ఆయన ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ఊపిరి లేదా బ్రీత్ ఆఫ్ గాడ్ ఈజ్ called Spirit of God, and He Himself is the Spirit of God. Himself is the Holy Spirit. దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు అంటే అర్థం ఏమిటంటే నీ ఆత్మ నన్ను నడిపించును అని చెప్తున్నాడు. దేవుడు ఆత్మగా సర్వలోకములు, దేవుని ఆత్మ సర్వలోకములు వ్యాపించి ఉన్నాయి. ఆయన సర్వవ్యాపి అనేటువంటి మాట మనం గుర్తించాలి. సర్వవ్యాపి అనేటువంటిది బైబిల్లో లేదు కదా బ్రదర్. రైట్, లేకపోయినా దాని అర్థం మనకు ఉన్నది. కొన్ని పదాలు బైబిల్లో ఉండవు, దాని యొక్క సారాంశం మన బైబిల్లో ఉంటుంది. కాబట్టి దేవుడు ఆత్మగా అన్ని చోట్ల ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. రైట్, ఇక్కడ పరిశుద్ధాత్ముడు 3వ పాయింట్, ఆయన దేవత్వం, త్రిత్వంలో ఒక వ్యక్తి. త్రిత్వం అని అంటున్నారు. ఎక్కడుంది బ్రదర్ త్రిత్వం? బైబిల్లో చూపించండి అంటే త్రిత్వం అంటే ముగ్గురుగా ఉన్నటువంటి ఒక దేవుడు అని అర్థం అన్నమాట. త్రిత్వము అంటే ఆ పదము బైబిల్లో కనపడదు, కానీ దాని సారాంశం ఉంది బైబిల్లో అనేక సందర్భాల్లో. ఉదాహరణకి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చచ్చు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించారు. అంటే అధికారం ముగ్గురుకున్నది. ఆ ముగ్గురు ఎవరంటే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. కానీ దీని త్రిత్వం ఏమంటారో కొంతమంది అర్థం చేసుకోవాలి. ఏకత్వం ఉంది వారికి. ఒకే దేవుడి పేరు మీద ఒకవేళ చేయాల్సి వస్తే ఒక దేవుడినే సూచిస్తుంది, రెండో వ్యక్తిని సూచించదు. తండ్రి అయిన దేవుడి గురించే మాట్లాడాలంటే తండ్రి యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వాలి అని యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పుండేవాడు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చుట. పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆకాశంలో, కింద కుమారుడు నీళ్లలో నుంచి బాప్తిస్మం పొంది ఒడ్డుకి వచ్చాడు నదిలో నుంచి. అయితే ఆకాశం తెరవబడుటయు పైన అక్కడ నుండి ఆ పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వ్రాలుట చూచాడు. త్రిత్వం అక్కడ కనపడుతుంది. పైనుండి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క స్వరము విన్నట్లుగా మనం చూస్తాం. ఏమని విన్నారు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను
ఆనందించుచున్నాను అని మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ కూడా త్రిత్వం ఉన్నది అనేక సందర్భాల్లో మరి మనం గమనించాలి. రైట్. 4వ పాయింట్గా దేవుడు ఆత్మ, ఆయనను మనం ఆరాధించాలి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు తండ్రి అయిన దేవుని గురించి ఆరాధించాలని ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. ఆయన్ని మాత్రమే ఆరాధించాలని, యేసు ప్రభువుని ఆరాధించకూడదని అనేక సందర్భాల్లో కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ అది అబద్ధమని అనేక సార్లు నిరూపితమవుతూ ఉన్నది. అయితే తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కనీసం టాపిక్ ఉంది. పరిశుద్ధాత్మని ఆరాధించాలనేటువంటి అసలు టాపిక్ కూడా కొంతమందికి తెలియదు. ఆయన్ని ఆరాధించాలంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తే పరిశుద్ధాత్మని ఆరాధించి, ఎందుకంటే ఆయనే ఆత్మ. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనేటువంటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ చెప్పబడింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. మరి గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఏమని చెప్పబడిందంటే, ఇదివరకు నేను మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాలి అనేటువంటి విషయంలో మరి లెసన్ చేశాను. దయచేసి అక్కడ చూడండి. నేను బాగా నీట్గా గ్రీక్ అంతా టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అక్కడ చూసి తెలుసుకోండి. ఆ వీడియో కూడా మీకు వీలైతే నేను దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. పనుమా హాథియోస్ కాయిటోస్ ప్రోస్కినాంటాస్ ఇన్ పనుమటికాయ్ అలేచియా డే ప్రోస్కినే. చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే పనుమా హోథియోస్ ఆత్మ దేవుడు అని అంటున్నాడు. దీని అర్థము దేవుడు ఆత్మ లేదా ఆత్మ దేవుడు అని అంటున్నాడు. కాయిటోస్ ప్రోస్కినాంటాస్, మరియు ఎవరైనాను ఆయన ఆరాధింపవలనన్నా అని అర్థం అనమాట. దాని అర్థం ప్రోస్కినాంటాస్ అంటే ఆరాధింపవలనన్నా. ఇన్ పనుమటికాయ్ అలేచియా డే ప్రోస్కినే. ఇక్కడ చూడండి, ఆరాధింపవలనన్నా ఇన్ పనుమతికాయ్ ఆత్మతో మరియు సత్యము. సత్యము అనేటువంటి పదాన్ని ఇక్కడ ఏమి ఉపయోగించాడంటే అలేథియా అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు సత్యము అంటే. అలాగే డే ప్రోస్కినే అని అంటున్నాడు. ప్రోస్కినే అంటే ఆయన ఆరాధింపవాలను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ఆత్మ ఇలాంటి పదాలు పేర్లు అక్కడ ఉపయోగించినంత మాత్రాన వారు ఎవరో వేరే వాళ్ళు కాదు. దేవుడు ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక ఆత్మ, అలాగే యేసుక్రీస్తు మరి ఒక ఆత్మ అనేటువంటి విషయం కాదు. బైబిల్లో ఎక్కడ నిరూపితం కాదండి. మీరు నిరూపించాలని ట్రై చేస్తారేమో, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అది నిరూపించలేరు. ఎందుకనంటే దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మే అనేక మందిని నడిపించింది. అది కూడా మనం చూస్తాం లేఖనాల్లోకి వెళ్ళి. పరిశుద్ధాత్మ వలన వాక్యము మనకి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ వలన మనకు వాక్యం ఇవ్వబడింది. 5వ పాయింట్. రైట్. ఇక్కడ చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుతున్నాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను. 21వ వచనం, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునో మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆత్మ మూలంగా పలికారు, దేవుని మూలంగా పలికారు. ఆత్మ దేవుడు ఇక్కడ వేరు కాదు. ఆయనే ఆత్మ, ఆయనే దేవుడు. దేవుని మూలంగా పలకడం అంటే పరిశుద్ధాత్మ మూలంగా పలకడం ద్వారా దేవుని మూలంగా పలికారు. కాబట్టి వాక్యం మనకు ఎలా వచ్చిందనంటే, ఎవరో కొందరు వ్యక్తులు వచ్చి రాసుకొని, కొంతమంది లోకంలో బయట వ్యక్తులు దాన్ని ఏమంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఏమని, మీరు రాసుకున్నారు అని. రైట్? నో, నాట్ ఎట్ ఆల్. మానవుడు ఎంత యొక్క మేధాశక్తి ఉన్నా అంత పర్ఫెక్ట్ గ్రంథం ఎవరు రాయలేరు. పర్ఫెక్షన్ మిగతా గ్రంథాల్లో ఉండదు. నేను మన గ్రంథం గురించి చెప్తున్నాను కాబట్టి, మన పరిశుద్ధ గ్రంథము అనేటువంటి బైబిల్ పర్ఫెక్ట్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి వలన, మరి ప్రేరేపణ వలన అది పలికింపబడింది. రైట్. 6వ పాయింట్గా, పరిశుద్ధాత్మను బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యాడు. పరిశుద్ధాత్మను బట్టి. ఎందుకనంటే మనకు తెలుసు, స్త్రీ సంతానము యేసుక్రీస్తు ప్రభువారని ముందుగానే ఆదికాండంలో మరి 3వ అధ్యాయంలో అపవాదికి మరి అక్కడ శాపం ఇచ్చేటప్పుడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేస్తాను అని చెప్పాడు కదా. స్త్రీ సంతానం ఎలాగైందంటే పరిశుద్ధాత్ముడి ద్వారానే అయింది. అది కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము,
ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆయన లోకంలో శరీరానుసారంగా పుట్టినవాడు కాదు, ఆత్మ వలన పుట్టినవాడు. ఇది ఎలా సాధ్యము? చాలా మంది మరి బయట వ్యక్తులు చాలా వ్యంగ్యంగాను అసంబద్ధంగాను మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మం అనేటువంటిది చాలా అత్యుత్తమమైనటువంటిది. ప్రపంచంలో ఎవరు కూడా ఆ విధంగా పుట్టకుండా ఆయన మాత్రమే పుట్టాడు అని చెప్పడానికి దేవుడు యూనిక్గా ఒక పర్సన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక. ఆ పుట్టుకను పరిశుద్ధాత్ముడి వలన మాత్రమే ఆమె గర్భం ధరించింది. ఆత్మ వలన ఎలా గర్భం ధరిస్తుంది? ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా. అంటే ఈ ఫిజికల్ కాంటాక్ట్ని గురించి కొంతమంది బయట వ్యక్తులు భయంకరమైనటువంటి కామెంట్స్ చేస్తుంటారు, దేవదూషణ చేస్తుంటారు. రైట్, వారిని యేసుప్రభువే చూసుకుంటాడులేండి. మనం వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మా దేవుడిని ఇలా అన్నారు అలా అన్నారని బాధపడి వారిని తిట్టాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది ఏకపక్షము, మన నమ్మకం అనేటువంటిది ఏకపక్షము. వారిని నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. మానవుని పుట్టుక దేవుడు శూన్యములో నుంచి అన్ని సృష్టించిన వాడు దేవుడు తన మహత్తు గల మాట చేత కలుగునుగా కనంగానే కలిగింది. కానీ నరుడిని మాత్రం తన స్వహస్తాలతో మరి ఆయన నరుడిని చేసేటప్పుడు మొదటి మనుషుడైన ఆదామును చేసేటప్పుడు కూడా మంటిలో నుండి నాసికారంధ్రములో ఊపిరిని ఊదగా పరిశుద్ధాత్మని అక్కడే ఇచ్చాడు. చూడండి, ఆయన ఊపిరిని ఇస్తే అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు, జీవించే ఆత్మ అయ్యాడు. అయితే ఆత్మను పోగొట్టుకున్నాడు, పరిశుద్ధాత్మని పోగొట్టుకుని దేవునికి దూరస్తుడయ్యాడు. చూడండి, అది పెద్ద కాంటెక్స్ట్, దాని గురించి నేను వెళ్ళట్లేదు. తర్వాత రోమాపత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడయ్యాడు. ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టే ఆనాడు మరియ గర్భంలో కూడా ఆత్మను బట్టే ఈరోజు మరి మృతుల్లో నుండి లేవడం ద్వారా కూడా ఆత్మను బట్టి మరలా దేవుని కుమారుడు అని చెప్పబడ్డాడు. అయితే దేవుని కుమారుడు అనేటువంటి విషయాలు మనం గతంలో చాలా చర్చించుకున్న నా వీడియోలు చూడండి, మీకు అర్థమైపోతుంది. మనుషుడు కావడం వల్ల ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. రైట్, 7వ పాయింట్, పరిశుద్ధాత్మ మరి జీవింపజేసే దేవుడు, ఆయన సృష్టికర్త అని తెలియజేసాం. అలాగే సంహరించే దేవుడు కూడా. చూద్దాం ఎలాగా, అది కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం అక్కడ చూసాము. అననీయ సప్పీరాలను ఇద్దరిని ఆయన సంహరించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఆయన సంహరించే దేవుడు. అలాగే 2వ పాయింట్గా 2వ తెస్సలోనికలకు 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగుంది, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. తన నోటి ఊపిరి చేత. ధర్మ విరోధి అయినటువంటి వాడు. పైన కాంటెక్స్ట్లో మీరు చదవండి. ఇప్పుడు మనం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఆ వ్యక్తి ఎవరు అనంటే అపవాది. వాడందరికీ పైగా తను తాను హెచ్చించుకుంటూ దేవాలయంలో కూర్చొని దేవాలయం కంటే దేవుడి కంటే హెచ్చించుకొని తాను దేవుడిగా ప్రతిష్ఠించుకుంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వాని పని పడతాడు, వాని సంహరిస్తాడు తన నోటి ఊపిరి చేత. ఆ నోటి ఊపిరి అనేటువంటిది ఇక్కడ ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనము లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే మనకి తెలిసేటువంటి విషయము. అయితే పరిశుద్ధాత్ముడు గురించి కొన్ని మరి ఆది నుంచి ఆయన యొక్క పరిచర్య ఎలా ఉంది, పరిశుద్ధాత్ముడి యొక్క పరిచర్య అనేటువంటిది మనం చూస్తాం. అంటే కొన్ని సందర్భాల్లో మరి ప్రత్యక్షంగా కనపడతాడు, కొన్ని సందర్భాల్లో మరి సహాయకుడిగా కనపడతాడు, కొన్ని సందర్భాల్లో దేవుని గురించి మాట్లాడుతున్నానండి ఇక్కడ. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మరి కనపడుతూ ఉంటాడు. కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి స్పీడ్గా చెప్తాను. నేను మీకు ఆ టెక్స్ట్లో మీరు ఆ యొక్క పాయింట్లన్నీ నేను మీకు ఇస్తాను ఎడిటింగ్లో, కాబట్టి మీరు దాన్ని గమనించండి. బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆ యొక్క స్కిల్ఫుల్ మ్యాన్గా ఉపయోగించుకున్నాడు. రత్నాలు, రాళ్ళు, అవి కర్ర, చేతి పనులు, ఆ మందిరపు
ఆ యొక్క సేవ చేసేటప్పుడు మందిరపు వస్తువులను రతనాలను పొదిగించడానికి ఇలాంటి వాటికి కొరకు ఫైన్ వర్క్స్ చేయడానికి బెసలేలు అనేటువంటి వ్యక్తిని మరి అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాము. నిర్గమకాండము 31వ అధ్యాయము అలాగే 5వ వచనము, అలాగే నిర్గమకాండము 35వ అధ్యాయము 3వ వచనంలో మరి బెసలేలు అనేటువంటి అతని టాపిక్ ఉంది. మీరు అక్కడ చదువుకోండి. ఇదంతా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లెసన్స్ అవుతాయి కాబట్టి మీరు అక్కడ చదువుకోండి. పరిశుద్ధాత్ముడు ఆ బెసలేలుతో వర్క్ చేయించాడు, అతనితోటి ఉండి పని చేయించాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాము. అలాగే 70 మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే 70 మంది ప్రవక్తలు ఉన్నారు. వారికి ప్రవచన వరం ఇచ్చి ప్రవక్తలను ప్రవచించడానికి ఉపయోగించుకున్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనము. అలాగే 3వదిగా సి బిలాముతో కలిసి మరి ఆయన పరిశుద్ధాత్మని నింపాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువతో కలిసి మరి పని చేశాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 18వ వచనం. అలాగే ఒత్నీయేలు అనేటువంటి న్యాయాధిపతితోటి పరిశుద్ధాత్ముడు నిండి ఆయనతో పనిచేశాడు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనము. అలాగే గిదియోను అనేటువంటి న్యాయాధిపతితోటి న్యాయాధిపతుల కాలం 6వ అధ్యాయం 34వ వచనంలో. అలాగే యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతితోటి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29వ వచనము. జొర్యా అలాగే యెఫ్తాయేలు అనేటువంటి వారితోటి పరిచర్య చేశాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనం. సంసోనుతో కలిసి పనిచేశాడు. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనం మరియు 9వ వచనం. అలాగే సౌలును విడిచిపోయినటువంటి దేవుని ఆత్మ అందరికీ చూడండి, ఆయన ఆది నుంచి దేవుని సంఘ కార్యక్రమాల్లో సంఘ పరిచర్యలో ఆయన పాల్గొన్నాడు. అలాగే నాయకత్వంలో ఉన్నాడు, న్యాయాధిపతులతో ఉన్నాడు, అలాగే రాజులతోటి కూడా ఉన్నాడు. ఆ రాజు ఇంకా మనకు తెలుసు, సౌలు మరి పాపం చేసి దేవుడు యొక్క కృపను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత దావీదు పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం పొందాడు. వీరందరి పైన పరిశుద్ధాత్మలో సహాయం పొందినటువంటి వారే. ఆ సమూయేలు గ్రంథం 1 సమూయేలు 16-14. దావీదుకు పరిశుద్ధాత్మ యొక్క సహాయము సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. అలాగే అనేక మంది ప్రవక్తలతో ఇందాక మనం చూసాము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు అనేటువంటి విషయాలు మనం చూసాం. అలాగే సంఘ స్థాపనలో క్రొత్త నిబంధనలో మరి పరిశుద్ధాత్ముడు ఎలా సహాయం చేశాడు అనేటువంటి విషయం మనం చూస్తాము. పరిశుద్ధాత్ముడి గురించి ప్రవచనం యోవేలు ప్రవచనంలో ప్రవక్త అయినటువంటి యోవేలు 2వ అధ్యాయము 28-30 వచనాలు అక్కడ మనం చూస్తాము. అది నెరవేర్పు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మొత్తం ఉంటుంది. దయచేసి అది చదువుకోండి. అలాగే స్టెఫను విషయంలో మరి పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనేటువంటి మాట ఉపయోగించారు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనం. అలాగే ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి నపుంసకుడితోటి బాప్తిస్మం ఇచ్చే సందర్భంలో ఆ పరిశుద్ధాత్ముడి యొక్క ఏర్పాటు సహాయము అనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తాము. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనం అలాగే 39వ వచనాలు అక్కడ ఉన్నాయి. తర్వాత పేతురుతోటి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 19వ వచనం అలాగే 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా అక్కడ చూస్తాము. అలాగే అగబు అనేటువంటి ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అగబు మరి అనేక సందర్భాల్లో క్రొత్త నిబంధనలో మరి పౌలుని గురించి కూడా బందీ అవ్వబోతున్నాడు అనేటువంటి ప్రవచనం కూడా చెప్పాడు పరిశుద్ధాత్ముడి వలన. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కరువు వస్తుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మరి చెప్పినట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. అలాగే పౌలుకి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6-7 వచనాలు, అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 4వ వచనంలో పౌలును హెచ్చరించినట్టుగా చూస్తాం. అక్కడ పరిశుద్ధాత్ముడిని యేసుక్రీస్తు యొక్క ఆత్మ అనేటువంటి మాట అక్కడ వ్రాయబడింది. మీరు చదవండి, తెలుసుకోండి.
నేర్చుకోండి. చాలా లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. మీరు చదవండి, తెలుసుకోండి. నా మాటలు కూడా కాదు, బైబిల్ని నేర్చుకుందాం. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చూసుకోండి, తెలుసుకొని బేరేజ్ చేయండి. నేను ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తిని కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా బాధ్యత. రైట్. 10వ పాయింట్గా, లాస్ట్ పాయింట్గా, విశ్వాసులకు వ్యక్తిగతంగా సహాయం చేసేవాడు ఆయన. వ్యక్తిగతంగా కూడా చేస్తాడు ఆయన విశ్వాసులు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ చూడండి, కుమారుని ఆత్మ అన్నాడు, పరిశుద్ధాత్మని. మీరు బాగా గమనించినట్లయితే చాలా మంది కాంప్లెక్స్ గా ఆలోచన చేస్తారు. ఈ లోకంలో మరేం చేస్తారంటే, దేవుడు ఒక ఆత్మ అంటే దేవుడు అంటే వారి దృష్టిలో తండ్రి, కుమారుడు ఒక ఆత్మ, కుమారుడు అంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఒక ఆత్మ, మూడు ఆత్మలు ఉన్నాయి అని అన్నారు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మీరు బాగా గమనించినట్లయితే పేతురు ఏమని చెప్పాడు 2వ అధ్యాయంలో 38వ వచనంలో, అప్పుడు పేతురు మీరు మారుమనసు పొంది ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అన్నాడు. ఆ వరము సంచకరువు అనేటువంటి మాట అక్కడ అనేక సందర్భాల్లో రాయబడి. సంస్కారం అంటే అర్థం ఏంటంటే మరలా వచ్చి దాన్ని పూర్తి చేయడానికి కొద్ది కాలానికి పెట్టినటువంటి ఒక గడువుకి సంబంధించినటువంటి కొంత మొత్తం, దాన్ని సంస్కారం అని అన్నాడు. ఇంకొక ఆత్మ మళ్ళా రారు. ఇంకొక దేవుడు తన కుమారుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ పరిశుద్ధాత్మే. ఆ ఆత్మ అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మే. కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ అంటే ఎవరో ఇచ్చినటువంటి ఆత్మ కాదు. ఎందుకంటే మీరు బాగా గమనించండి, పరిశుద్ధాత్మ విషయంలో అక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఏమని చెప్పాడంటే, ఇదిగో నేను మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మ ఇస్తాడు అని చెప్పేటువంటి విషయం అక్కడ మనం బాగా గమనించవచ్చు. సబ్జెక్టు చాలా వెళ్తున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈయన దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మని మొదలుపెట్టాడు, యేసుక్రీస్తు ఆత్మ అంటే ఆయన పరిశుద్ధాత్మని మొదలుపెట్టాడు అనుకోకండి. లోపలికి వెళ్తే అదే తెలుస్తుంది. పరిశుద్ధాత్మ అంటే దేవుడే పరిశుద్ధాత్మ. ఆయన సర్వమును వ్యాపించి ఉన్నవాడు. దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఉన్నది హీఈస్ ఆమ్ని ప్రెజెంట్ అంటారు. హీఈస్ ఆమ్ని ప్రెజెంట్, సర్వమును వ్యాపించిన వాడు. ఎలాగంటే ఆత్మ ద్వారానే. కానీ పరిశుద్ధాత్మ ఇన్ పర్టికులర్ ఒక వ్యక్తికి ఇవ్వబడుతున్నాడు. పరిశుద్ధాత్మ అంటే బయట ఉన్న ఆత్మ ఆయనే, లోపలికి వచ్చే ఆత్మ, పరిశుద్ధుల్లోకి వచ్చే ఆత్మ కూడా ఆయనే. కానీ దీనికి వ్యత్యాసం ఏంటంటే, బయట నుండి నిన్ను మానిటర్ చేసేటువంటి వాడు ఆత్మ, లోపలికి వచ్చిన వాడు పరిశుద్ధాత్మ ఎందుకు అయ్యాడంటే, పరిశుద్ధాత్మని మనం ఎందుకు చెప్తామనంటే, ఆయన మనల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరి నామంలో పంపబడిందంటే కుమారుని నామంలో, యేసుక్రీస్తు నామంలోనే. 14వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అనేటువంటి మాట ఉపయోగించాడు. మీరు బాగా గమనించండి, దాన్ని అద్భుతంగా ఉంటుందండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఇలా ఉంది, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు యుక్తముగా మనకు సహాయం చేసేవాడైనా. మనకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి కుమారుని యొక్క ఆత్మ అనేటువంటిది ఇవ్వబడింది. బాగా గమనించండి, బైబిల్లో పరిశుద్ధాత్ముడు అంటే దేవుడిని ఈ యొక్క గుణలక్షణాల్లో హీ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అనేటువంటి ఒక లక్షణం ఉన్నది. ఆ లక్షణం ఏం చెప్తుందంటే అన్ని చోట్ల ఉన్నవాడు అని చెప్తుంది. ఇన్ పర్టికులర్ పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పరిశుద్ధుడికి ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధుడిలో ఉండి పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడంటే, ఇదిగో మనల్ని పాపం చేయకుండా సత్యంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే బయట ఉన్నటువంటి దేవుని ఆత్మ కూడా పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తాడంటే, నువ్వు తప్పు చేసేది రైట్ వేసేది టిక్కు పడుకుంటా ఉంటాడు. ఆయన తప్పు చేస్తున్నాడా, రైట్ చేస్తుంటే నిన్ను సత్యంలో నడిపించడానికి ప్రేరేపిస్తాడు. తప్పు చేస్తుంటే మారు మనసుకు పొందడానికి మరొకసారి ఇంకొక అవకాశం
ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి. మీరు కావాలంటే చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంది అద్భుతంగా 14వ అధ్యాయంలో. లేఖనం మీకు టెక్స్ట్ ఇస్తాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వానిని నా తండ్రి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేద్దాం. ఇది చూడండి అద్భుతమైనటువంటి మాట. మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాం అంటే నేను నా తండ్రి ఇద్దరం వస్తాము. ఎలా వస్తాము? పరిశుద్ధాత్ముడి ద్వారానే వస్తాం, పరిశుద్ధాత్ముడి లాగా వస్తాం. అది ఏకత్వం అంటే దీన్ని తెలియని వారు వారి ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఇది చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అనేటువంటి వ్యక్తి చాలా ఇన్ పర్టికులర్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన దేవుడు, దేవత్వంలో ప్రెజెన్స్లో ఉన్నవాడు, ఎగ్జిస్టెన్స్లో ఉన్నవాడు. దేవుడు అంటే వేరే వ్యక్తి కాదు, ఆయన ఆత్మ. ఆ ఆత్మలో భాగం పరిశుద్ధాత్మ. భాగం అంటే మళ్ళా ఉపభాగాలు తీసుకోవద్దు, ఉపభాగాలు కాదు, ఒకే భాగం, ఒకే వ్యక్తి వ్యాపించి ఉన్నాడు. ఆయన ఆత్మగా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మీ అందరికీ శ్రద్ధగా వినందుకు మీ అందరికీ వందనాలు. మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి వ్యక్తి ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన సంహరించే దేవుడు, ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన అనేక మందిని నడిపించిన వాడు, అనేక మందితో కలిసి పనిచేసిన వాడు, ఈరోజు సంఘంలో కూడా పని చేస్తూ ఉన్నవాడు. మనము ఎప్పుడు కూడా ఆయన సహవాసంలో ముందుకు నడవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్.